అధికారుల నిర్లక్ష్యంతోనే పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసిందని, డ్రైనేజీలని పూడుకుపోయి మురుగునీరంతా రోడ్లపైనే ఉంటుందని, తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు పరిస్థితి ఇంకా దారుణంగా తయారైనా ఎందుకు స్పందించట్లేదంటూ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ అధికారులపై కౌన్సిల్ సభ్యులు మండిపడ్డారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఇన్ఛార్జ్ కమిషనర్, ఇతర అధికారులు, కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. అజెండాలో ఉన్న 30 అంశాలపై సభ్యులు చర్చించారు. ఇందులో భాగంగా పట్టణంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలపైన, కుళాయి కనెక్షన్లు రిపేర్ల కోసం తవ్వేసి వదిలేసిన గోతులపైన, వీధి లైట్ల నిర్వహణపైన కౌన్సిలర్లు సామరావుతు లలిత, అల్లవరపు నగేష్, బోనుదేవ, ఇతర సభ్యులు అధికారులను ప్రశ్నించారు. వీటికి ఇన్ఛార్జ్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, ట్యాప్ ఇన్స్పెక్టర్ జనార్దన్ వివరణ ఇచ్చారు. తర్వాత పైప్ లైన్ కోసం చెప్పి ఎక్కడికైనా గోతులు వదిలేదండి. మరి ఇంత వర్షం కొనుక్కున్నాయి, మరి గోతుల్లో పడిపోతున్నారు చాలా మంది. మరి అక్కడ వచ్చి మీరు ఏం చేయాలి? వర్షాలు ముందే వస్తుందని తెలుసు, ఏదో పట్టింటారా? చెప్పండి, జాగ్రత్త 3 గోతులు పెట్టారు, ఇక్కడ పెట్టారు, అక్కడ పెట్టారు, గోతులు తీసి వదిలేశారు. చైర్మన్ గారితో చెప్పి ముందే చేసుకోవచ్చు. కౌన్సిలర్ కూడా రావాల్సిన అవసరాలు కూడా లేవు మీకు. అదే వర్క్ ఫాస్ట్ గా ఇవ్వాలి మీకు. ఎక్కడికక్కడ అలాగా సార్ పుష్కరాలు లేక వాళ్ళు కొంతమంది కొన్ని ఏరియాలు రావడం మానేస్తారు. వాళ్ళు కాలంలో వేసేస్తారని చెత్త రోడ్ల మీద వేసేస్తారు. ఈ సైక్లోన్ కి మొత్తం రోడ్లన్నీ కూడా చెత్త పని అయిపోయిందండి పిఠాపురం. ఈ రోజు మీరు ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని కలిసి చెప్పాడు సార్, శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సరైన పనిముట్లు లేదు, వర్కర్స్ చాలా తక్కువ. ఆ వర్కర్స్ వర్కర్స్ కూడా మనం మెటీరియల్ ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు సార్? మనకి శానిటేషన్ సాయం సహకారం చాలా ధన్యవాదాలు నిజంతో దానం పెడుతున్నాను. కాకపోతే ఆక్రమణ వల్ల ఆ నీరు వెళ్ళకుండా నీరు స్టాండ్ అయిపోయిందండి. చూసే స్వయంగా మోకాళ్ళు. దయచేసి అలాంటి ఆక్రమణ ఉంటే ఈ కౌన్సిల్ సభాముఖంగా మా చైర్మన్ గారు నిలబడుతున్నాను, ఎవరో అడ్డు రావండి, దయచేసి తొలగించారు సార్. ఏంటంటే దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. మీరు ఏమన్నారంటే మీరు అధికారులు చెప్తలేదేమో తీర్చలేదేమో అని అనుకుంటున్నారు. మేము అధికారులు చెప్తున్నాం. ఏంటంటే ఒకరి కోసం 99 మంది ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఆ 99 మంది కోసం ఆ ఒక్కరికి ఈ